ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. సార్ నమస్తే సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి 5 ఏళ్ల పరిపాలనా కాలం పూర్తవుతా ఉంది. దగ్గర మరో 3-4 నెలల్లో ఎన్నికలు కనిపిస్తా ఉంది. అసలు ఏంటి ఈ 5 ఏళ్ల పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలా ఫెయిల్ అయ్యాడు. అవినీతి తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా మా నెల్లూరు జిల్లాలో క్వార్జీ భూగర్భ నిక్షేపాలన్నీ వైసీపీ వాళ్ళు దోసుకొని తింటున్నారు. మేము అధికారుల దృష్టికి తెచ్చాము, జగనన్న చెప్దామని దాంట్లో రిపోర్ట్ చేసాము, డైరెక్టర్ ఆఫ్ మైన్స్కి చెప్పాము, సెక్రటరీకి చెప్పాము, గవర్నమెంట్ సెక్రటరీకి చెప్పాము. ఏం చెప్పినా ఏమైనా వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేసారండి. భూగర్భ నిక్షేపాలు దోచుకునేదానికి వైసీపీ నాయకులకి లైసెన్స్ ఇచ్చేశారు. గవర్నమెంట్ సొమ్ము ప్రజలందరికీ చెందాల్సింది, ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది. అదేవిధంగా ఇలా స్థలాలు కానీ ప్రభుత్వ స్థలాలు కానీ అన్నీ దోచుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో నాయకులు దాచుకోవటం తప్పితే ఇకనేమి అభివృద్ధి అనేది కనపడలేదు. రహదారులు అయితే ఒక బస్సు పడిపోతూ ఉంది. రోడ్లు ఒక బావులు మాత్రం ఉన్నాయి. రోడ్లు అన్ని అభివృద్ధి అనేది నిల్లు, దోచుకోవటం మటుకు ఫుల్లు. ఆ విధంగా ఉందండి వాళ్ళది. సో ఏంటి అసలు నెల్లూరు జిల్లా రాజకీయాల పరిస్థితి ఏంటి? అసలు అక్కడ ఉన్న వైసీపీ నాయకులు చాలా వరకు కూడా టీడీపీ వైపే వచ్చేసారు ఆల్రెడీ. ఏదైతే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న నాయకులు, సీనియర్ నాయకులు, మిగిలిన వాళ్ళు కూడా ఇటువైపే చూస్తూ ఉన్నారనే ప్రచారం అయితే నడుస్తున్న పరిస్థితి ఏంటి? అసలు ఎట్లా ఉంది అక్కడ అంటే వాళ్ళ పరిస్థితి అర్థమైపోయింది. వైసీపీ ఈసారి గెలవదు అనేది పరిస్థితి అర్థమైపోయింది. కాబట్టి ప్రభుత్వం మీద ప్రజల్లో నెల్లూరు జిల్లాలో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు టీడీపీ గెలిచే దాంట్లో ఎటువంటి డోకా లేదు, ఎటువంటి అపనమ్మకం లేదు. అంటే ఇప్పటి వరకు అది కాంగ్రెస్కి కంచుకోట నెల్లూరు జిల్లా అంటే. తర్వాత వైఎస్ఆర్సీపీకి కూడా తెలుగుదేశం 2014లో గెలిచినప్పుడు కూడా 1-6 సీట్లే తెలుగుదేశం గెలుచుకునే పరిస్థితి. అలాంటి స్థానంలో 10 సీట్లు తెలుగుదేశం గెలుచుకుంటుందన్న అంత గట్టి నమ్మకం ఏంటంటారు అసలు ప్రజల్లో? అంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, చేసిన అవినీతి కార్యక్రమాలు, దాచుకోవటం దాంట్లో ప్రజలు విసిగెత్తిపోయారు. అన్నీ ఇప్పుడు ఎస్సీలకు చెందాల్సిన ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇస్తున్నారు, అవన్నీ రద్దు చేశారు. అట్లా బీసీ కార్పొరేషన్లో సబ్సిడీ లోన్లు ఇస్తున్నారు, అవి ఎత్తేసారు. అదేవిధంగా అన్ని వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి. అందుకని టికెట్ అడిగేవాళ్ళు కూడా తక్కువ దాంట్లో. ఆ విధంగా సో అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున 175 స్థానాల్లో కూడా పోటీ చేయడానికి అసలు అభ్యర్థులే లేరు అంటూ కూడా రోజా గారు నిన్న మొన్న కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి రోజా గారు అసలు అక్కడ గెలవమనండి నగిరిలో రోజా గారి అసలు భయపడిపోయి నాకు వద్దండి టికెట్ వద్దు ఈసారి పోటీ చేయనంటుంది. ఆమె ఏందనేది 175కి 175 టీడీపీ వచ్చిన ఆశ్చర్యపోబడలా ఒక వేవులో. అంతేగానే వాళ్ళు అన్నీ కావాలని వాళ్ళు రోజా గారు నగిరి గెలిస్తే కదా అసలు రోజా గారు మాట్లాడాలి. రోజా గారు చెప్పేదంతా అసందర్భ ప్రేలాపనలు. అది వాళ్ళ అవినీతిని కప్పించుకునే దానికి అన్నీ గెలుస్తామంటున్నారు. అవును, అంతే. ఓకే సార్, ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి ఏమో 175కి 175 మేమే గెలుస్తాం, వై నాట్ 175 అంటూ చాలా నమ్మకంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఈరోజు చూస్తే మొత్తం కూడా సంక్షోభం కనిపిస్తూ ఉంది. నాయకులు రాజీనామాలు చేస్తూ ఉన్నారు, ఆయన మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు. ఏంటి దీని మీద మీ అభిప్రాయం? ఏం లేదండి, వాళ్ళకి అభద్రతా భావం. ఇంకా గెలవ పార్టీలో ఉంటే టికెట్లు అడగటం లేదండి. వాళ్ళు మేకపోతూ గాంభీర్యంతో వై నాట్ 175 అంటున్నారు. కానీ వాళ్ళకి అసలు విషయం తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అది వాస్తవం. ఏంటి తెలుగుదేశంలో కూడా ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. పార్టీ వీటిని ఎట్లా సర్దుమణిగించే అవకాశం? అవన్నీ చంద్రబాబు నాయుడికి సమర్థత ఉంది, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో ఆయన తెలుసు. పార్టీని నమ్ముకున్న వాళ్ళకి కూడా మంచి న్యాయం చేస్తాడని నమ్మకం నాకు. నేను కూడా 83 నుంచి పార్టీలో ఉండా. నందమూరి తారక రామారావు గారు నాకు స్టేట్ డ్రైనేజ్ బోర్డు డైరెక్టర్గా ఇచ్చాడు. నేను 2 సార్లు, ఒకసారి రాపూర్ శాసనసభకి నామినేషన్ వేసి చంద్రబాబు నాయుడు గారు విత్డ్రా చేయమంటే పార్టీ ఆదేశానుసారం క్రమశిక్షణ గల సైనికుడిగా నేను విత్డ్రా చేశా. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా 2014లో నామినేషన్ వేసి అప్పుడు కూడా మనకి లేకపోయారు. విత్డ్రా నామినేషన్ వేసి కూడా విత్డ్రా చేశా. అది చంద్రబాబు నాయుడికి సమర్థత ఉంది. ఆయన అందరినీ సంతృప్తిపరిచి ఎవరికి అంటే రిపోర్టు ప్రకారం సర్వే ప్రకారం ఇస్తారు, దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. అది అంటే ఇప్పుడు లోకేష్ గారు చెప్పారు 160 స్థానాల్లో అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ కలిసి గెలవబోతూ ఉంది. అలా గెలిస్తేనే పెట్టుబడులు వస్తాయి రాష్ట్రానికి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.
సో నిజంగా ఈ రోజున్న రాష్ట్ర పరిస్థితులను బట్టి చూస్తే అసలు రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంకి వస్తే తెలుగుదేశం మీద నమ్మకం ఉందండి, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది, దేశం మొత్తం మీద కూడా పెట్టుబడులు ఖచ్చితంగా వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా నిధులు తెస్తాడు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. నేనేం పార్టీ ఉండని కాదు, ఆయనకి ఆ విజన్ ఉంది, అభివృద్ధి చేసే సత్తా ఉంది, పరిపాలన దక్షత ఉంది.